హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2023లో రిలీజ్ అయిన ద డైవ్ అనే సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే ఇద్దరు అమ్మాయిలు కార్లో సముద్రం వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు మనకెందుకులే, చిన్నక్కాయ పెద్దక్కాయ అనుకుందాం, ఎందుకంటే సినిమాలో వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి. వీళ్ళిద్దరూ స్కూబా డైవింగ్ కి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ సిస్టర్స్ అయి ఉంటారు, కానీ చాలా కాలం క్రితం విడిపోయి ఇప్పుడే కలిసి ఉంటారనమాట. ఇంకా సో కార్లో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా ఉన్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఇలా అన్నీ ఒకదానికొకటి క్వశ్చన్స్ అడుక్కుంటూ ఉంటారు. ఇంకా కార్ ఇలా ఒక చోట ఆపి మొత్తం స్కూబా డైవింగ్ సామాన్ అంతా కిందికి దింపుకొని ఆ వ్యాలీలో సముద్రం దగ్గరికి వెళ్తారు. పెద్దక్కయ్య చిన్నక్కయ్య ఇలా ఇద్దరు కలిసి మాట్లాడుకొని అంతా సెట్ చేసుకొని నీళ్ళలోకి దిగుతారు. అలా కిందకి దిగి లోపలికి వెళ్తూ గాల్లో తేలుతూ ఉంటారు. సారీ, నీళ్ళల్లో తేలుతూ ఉంటారు. అలా వెళ్ళి ఆ రాళ్ళల్లో సందులలోకి బొంగులలోకి అన్నిట్లోకి వెళ్తారు. అసలు వీళ్ళు ఏం కావాలో తెలియదు, ఈ లోపలికి ఎందుకు పోతున్నారో తెలియదు. స్కూబా డైవింగ్ అంటే లోపలికి వెళ్ళి ఏదో చూసి రావాలి, కానీ వీళ్ళకి ఎందుకురా నాయన, ఇంక ఏమో ఎవరి దూల వాళ్ళది, ఏం చేస్తాం. ఇంకా వీళ్ళు ఆ రాళ్ళ సందుల్లోకి ఇంకా మన చిన్నక్క అంటదనమాట, ఇంకా ఇంకా వెళ్దాం, ఇంకా వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్దాం అని చెప్పేసి అట్లా రాళ్ళ సందుల్లోకి వెళ్తూ 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 ఒక చిన్న గుహ లోపలికి వెళ్తారు. అక్కడ గుహ పైన గాలి ఉంటుంది, అంటే ఇట్లా క్లోజ్డ్ చాంబర్ లాగా, వాక్యూమ్ లాగా ఉంటుంది అనమాట. గుహ లోపల గాలి ఉంటుంది, కానీ అది విషంతో నిండి ఉంటుంది. సో అంటే క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే కింద కొంచెం ఆక్సిజన్ వదిలి కాసేపు అక్కడ ఉంటారు. అలా చిన్నక్కనేమో ఫుల్ ఎగ్జైట్ అవుతుంది ఉంటారు అనమాట. ఏ ఎలా ఉంది, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావా లేదా, ఏ నాకు ఎలా ఉంది చెప్పు చెప్పు, నువ్వు సూపరా లేదా, అది ఇది అని అడుగుతుంది. పెద్దకేమో ఇంకేం ఫుల్ బాడీలో టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. అంటే కొంచెం అంత హ్యాపీగా అయితే ఉండదు. చిన్నక్కయ్య ఆయన అడుగుతూ ఉంటుంది, ఏ నువ్వు ఓకేనా, అంత బాగానే ఉన్నావా, ఓకేనా అని. కానీ పెద్దక్కయ్య అంత పట్టించుకోకుండా ఏదంగానే కిందికి వెళ్ళిపోతా అనమాట, ఆమె ఏం పట్టించుకోకుండా. ఇంకా పెద్దక్కయ్యని చూస్తూ చిన్నక్కయ్య కూడా ఏం చేస్తుందంటే మెల్లిగా ఆమెను ఫాలో అవుతూ వెళ్తాను అనమాట. ఇంకా పెద్దక్కయ్యనేమో మధ్యలో అట్లా ఆగి రిలాక్స్ అవుతున్నట్టుగా చూపిస్తుంటారు. అయితే ఇంకా చిన్నక్కయ్య అడుస్తూ ఉంటుంది, ఏ ఏమైంది ఏమైంది, పెద్దక్కయ్య ఏమైంది ఏమైంది అని అడుస్తూ ఉంటుంది. కానీ పెద్దక్కయ్యనేమో అలా రిలాక్స్ అవుతూ ఉంటుంది. సడన్గా పైనుంచి రాళ్ళు కిందికి పడతాయి అనమాట. పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం కిందికి పడి పెద్దక్కయ్య మీద పడతాయి. ఈ చిన్నక్కయ్య స్మార్ట్గా ఆలోచించి ఆ పెద్ద లోయ ఉంటుంది కదా, ఆ లోయ పక్కలో నిలబడుతుంది. ఇంకా అరుస్తూ ఉంటుంది అనమాట, పెద్దక్కయ్య ఎక్కడున్నావు. కానీ కింద ఇంకా రాళ్ళు కింద పడి మొత్తం దుమ్ము లేచి ఏం కనిపించకుండా ఉంటుంది. ఇంకా మెల్లగా చిన్నకాయ కిందికి వెళ్తూ పెద్దకాయని అరుస్తూ ఉంటుంది. కానీ పెద్దకాయ నుంచి ఏం రెస్పాన్స్ ఉండదు. ఇంకా మెల్లిగా ఇంకా అంటూ పెట్టుకుంటూ మెల్లిగా వెళ్తూ ఉంటే పెద్దకాయ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కడుందో లైట్ ఉప్పుతుంది. ఇంకా చిన్నకాయ వెళ్ళి చూస్తే పెద్ద రాయి కింద చిక్కుకొని ఉంటుంది అనమాట. ఇంకా చిన్నకాయ ఎంత ట్రై చేసినా రాయిని లేపలేకపోతుంది. ఎంత లాగినా కూడా ఏం రెస్పాన్స్ ఉండదు. ఇంకా సో పెద్దకాయ ఇంకా స్మార్ట్, పెద్దకాయ చిన్నకాయ ఎట్లుంటుంది కానీ చాలా స్మార్ట్ అనమాట. ఎంబడిని స్మార్ట్గా ఆలోచించి ప్లాన్ వేస్తుంది. నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, నువ్వు పైకి వెళ్ళి ఎవరైనా హెల్ప్ అడుగు, కార్లో ఎక్స్ట్రా సిలిండర్స్ ఉన్నాయి, పైన సిలిండర్స్ ఉన్నాయి, ఆ సిలిండర్లన్నీ కిందికి తీసుకురా, జాకీ ఉంటుంది, జాకీ కూడా తీసుకురా, నువ్వు కూల్గా ఉండు, అలారం సెట్ చేసుకో, ఒక 25 నిమిషాలు పెట్టుకో, నువ్వు పైకి వెళ్ళి ఆ 20 నిమిషాలు రా, ఎందుకంటే మన మైక్ పనిచేయదు కాబట్టి వినపడదు, నువ్వు 25 నిమిషాల్లో వస్తే నేను బత్త లేకుండా వస్తా, సో నువ్వు కూల్గా ఉండు అంటే చిన్నక్క చెప్తుంది. సరే 25 నిమిషాలు ఎవరు ఉండలే అంటే ఏం పర్లేదు, టెన్షన్ పడకుండా ఉంటే ఆక్సిజన్కి తక్కువ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. ఇంకా చిన్నక్కనేమో మొత్తం ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా పెద్దక్క ప్రాక్టీస్ అవుతుంటుంది, ఆక్సిజన్ తక్కువ కావాలి, టెన్షన్ పడద్దు, ఆక్సిజన్ ఆక్సిజన్. ఇంక ఇలా అనుకుంటుంటే చిన్నక్క పైకి వెళ్తుంది. పెద్దక్కకి మొత్తం చైల్డ్హుడ్ మొత్తం ఫ్లాష్ అవుతూ ఉంటుంది అనమాట, జుమ్ డుమ్ అని. ఎందుకంటే ఇంకా ఆమె లోపల ఉంది కదా, మొత్తం చైల్డ్హుడ్ ఇది, ఆమె ట్రామాస్ మొత్తం అన్ని ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఇంకా చిన్నకే ఫాస్ట్గా పైకి వెళ్ళి ఆడ చూస్తేనేమో సిలిండర్ల మధ్యలో రాళ్ళు పడి ఉంటాయి కదా, ఆ రాళ్ళ మధ్యలో సిలిండర్లన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి అనమాట. ఇరుక్కుపోయి మూసుకుపోయి ఉంటుంది. ఇంకెలా కాదని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్తే కారు అది లాక్ కూడా కిందనే ఉంటుంది కాబట్టి అతనితో కార్ పలగొట్టి డిక్కీ ఓపెన్ చేయడానికి చూస్తే డిక్కీ ఏమో అది జామ్ అయి ఉంటుంది, ఓపెన్ చేయడానికి రాదు. ఇంకా ఉన్న 2 సిలిండర్ కింద వేసి ఇంకా ట్రై చేస్తుంది, కానీ రాదు. ఇంకా ఉన్న 2 సిలిండర్లను మోసుకొని కిందికి వెళ్తుంది. అయితే అప్పుడు ఒక బోట్ వస్తుంది, కానీ ఈడనేమో టైం ఉండదు. ఇంకా హెల్ప్ అరుస్తూనే ఇంకా మెల్లగా సూట్ వేసుకొని కిందికి దుంగుతుంది. ఇంకా బోట్ ఆ లోపల వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళి ఇంకా వెతికి ఆ లోపలికి పెద్దకి యాక్సిడెంట్ అయిపోయి తనలాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ మూమెంట్ అన్న లోపల కిందికి వెళ్ళి పెద్దకి ఆక్సిజన్ ఇస్తుంది. దారిలో మళ్ళీ దరిద్రంలో ఇంకోటి ఏంటంటే దారిలో వస్తుంటే ఒక సిలిండర్ కింద పడుతుంది. ఇంకా ఆ పెద్దమని చెప్పేసి
ఆక్సిజన్ లేకుండానే సిలిండర్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళి వెతికి 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 ఆ సిలిండర్ని తీసుకొని వస్తుంది. కానీ పెద్దక్కే దగ్గర ఉన్న సిలిండర్ ఏమో బొక్కబడి ఉంటుంది. చిన్న చిన్నగా లీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా వచ్చి చిన్నక్కాయ వచ్చి ట్యాంక్ మార్చి పెడుతుంది. ఇంకా పెద్దక్కే వెళ్ళి మళ్ళీ ప్లాన్ చెప్తుంది. నువ్వు ఎలాగైనా వెళ్ళి జాకి తీసుకురా, ఇంకోటి ఎవరైనా హెల్ప్ అడుగు, అలాగే ట్యాంకులు కూడా తీసుకోండి, ట్యాంక్ లీక్ అవుతుంది కాబట్టి అది కూడా తీసుకురా అని చెప్తుంది. ఇంకా చిన్నక్కాయనేమో పైన బోట్ ఉంది, నేను వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడుగుతాను అంటే పెద్దక్కాయ చెప్తుంది, నువ్వు ఇప్పటికే పైకి కిందికి వెళ్ళినావు, నువ్వు వెళ్ళినా అది దొరకదు, కష్టము, మళ్ళీ నువ్వు స్పీడ్గా వెళ్తే నీకు లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి నీకు అదే హెల్త్ ఇష్యూస్ వస్తుంది అని చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు లోతులో ఉన్నారు కదా, బాగా ప్రెషరైజ్ ఉంటారు, సడన్గా పైకి వెళ్ళేసరికి బ్లడ్ ప్రెషర్ అవుతుందని చెప్పేసి చెప్తుంది అనమాట. కానీ ఈ చిన్నక్కాయనేమో అలా వినకుండా స్పీడ్గా పైకి వెళ్తాను అనమాట. అలా వెళ్ళినందుకు చిన్నక్కాయ మొత్తం ముక్కులోంచి రక్తం కారి మొత్తం ఇట్లా కిందకి పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళి ఫాస్ట్గా పైకి వెళ్ళి డిక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇట్లా అది ఓపెన్ కాదు, మ్యాప్ చూసి పక్కన అది బిల్డింగ్ ఉంది కదా ఒకటి, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అన్ని వెతుకుతుంది, అక్కడ ఏం దొరకదు. కొంచెం వాటిలో జ్యూస్ ఉంటే జ్యూస్ తాగి ఆ బోర్డు మీద ఒక హెల్ప్ రాసి, మ్యాప్ మీద హెల్ప్ అని రాసి ఇంకా ఒక సుత్త పట్టుకొని వచ్చి కార్ని డిక్కీ తొడడానికి ట్రై చేస్తుంది. ఇంకా డిక్కీ ఎంత చేసినా రాదు. ఇంకా లాస్ట్కి ఏం చేస్తుంది అంటే ఆ డిక్కీని కార్ని మలిపి కిందికి తోస్తుంది అనమాట. కిందికి తోసి ఇంకా లోయలోంచి కిందికి లోయలోకి తోస్తుంది. అలా తోయగానే డిక్కీ ఓపెన్ అవుతుంది. కానీ ఆడ పంచరు ఫస్ట్ ఎయిడ్ కిట్టే ఉంటుంది కానీ జాకీ ఉండదు. ఇంకా చిన్నకాయకి ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఇంకా అలా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకా అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒకటి ఆ ఫస్ట్ ఎయిడ్ పంచర్ కిట్ తీసుకొని వెళ్తుంటుంది. ఇంకా అట్లా ఒక ఆడ బొక్కబడింది ట్యాంక్ ఒకటి లీక్ అయి ఉంటుంది కదా, ఆ లీక్ అయిన దాన్ని ఆ పంచర్ దాంతో సెట్ చేసి పంచర్ దాన్నే పెట్టేసి వెళ్తుంది అనమాట, కట్ట వేసుకొని వెళ్తుంది. ఇంకా పెద్దక్కనేమో ఇంకా నా టైం అయిపోయింది, ఇంకా నేను పోతున్నా, నువ్వు వెళ్ళు, ఇంకా అలా నువ్వు వెళ్ళి నేనే ఉంటా అని చెప్తుంది. ఇంకా చిన్నకైనా అలా కాదు, పోతే ఇద్దరం కలిసి పోదాం, లేకుంటే లేదు, రాయిద్దాం అని చెప్పేసి గట్టిగా ట్రై చేస్తారు. కానీ లిఫ్ట్ అవ్వదు. కానీ మళ్ళీ ట్రై చేస్తే కట్ట పెట్టుకుని మళ్ళీ ట్రై చేస్తే లైట్గా లేస్తుంది, కానీ అప్పటికి కట్ట ఇరిగిపోతుంది. ఇంకేం చేయాలని ఆలోచిస్తే ఈ చిన్నగా చెప్తుంది, నువ్వు ఆగు, నాన్నలాగా ఆలోచించు, బాహుబలిలాగా ఆలోచించు అని చెప్పేసి పెద్దక్కయ్య చెప్తుంది. నాకేం అర్థమైతే లేదు, నువ్వేది అని చెప్పేసి ఇంకా కోపం అవుతుంది అనమాట. చిన్నక్కయ్య ఒక ఐడియా ఇస్తుంది, నా ట్యాంక్కి అదే జాకెట్ ట్యాంక్కి కొట్టేస్తారు కదా, దాంట్లో ఆక్సిజన్ అది పెడదామని చెప్పేసి అది పెట్టి ఆక్సిజన్ నింపుతుంది. కానీ అదే ఆ పైపు ఆక్సిజన్ పైపు దానికి పెడతాం కదా, అది లీక్ అవుతుంది అనమాట. లీక్ అయ్యి ఇంకా ఏం చేద్దామని చెప్పేసి ఇంకా ఇద్దరు మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అరే ఏమైంది ఇట్లా ఏంది ఇంకా అది ఇది అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఏం చేస్తా అంటే మళ్ళీ నాకు ఐడియా ఉందని చెప్పేసి వెంబడినే చిన్నగా ఆక్సిజన్ ట్యాంక్ వదిలేసి ఫ్రీ డైవ్కి వెళ్ళిపోతాం అనమాట. ఆక్సిజన్ లేకుండా పైకి వెళ్ళి మళ్ళీ స్పీడ్కి వెళ్ళేసరికి మళ్ళీ కంప్రెషన్ ఏమంటారు, ఆ ప్రెషర్కి మళ్ళీ బ్లడ్ వచ్చి మొత్తం ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఫుల్గా. ఇంకా అటు ఇటు ఊదుతుంటే వెళ్తుంది. ఇంకా పైకి వెళ్ళి అలా దాని మీద పడిపోతుంది. అక్కడేమో మన ఇది ఉంటుంది అనమాట, ఇది మన పంచర్ లేసి, ఆ పంచర్ లేసి చూసుకొని అలా పంచర్లది కనిపిస్తుంది. ఇంకా కింద పెద్దక్కాయ ఏమి ఆమెకు నచ్చనివి, ఆమె భయపడేవి అవే డ్రీమ్స్ వస్తుంటాయి అనమాట. వాళ్ళ డాడీ చనిపోయిన సీన్లు గుర్తొస్తాయి. ఇంకా ఇంతలో చిన్నకాయ ఒక రాయి ఒక పంచర్ది పట్టుకొని వచ్చి పంచర్ దాంతో పైపుని లీకేజ్ ఆపేస్తుంది అనమాట. ఇంకా ఆక్సిజన్ని దాంట్లో నింపి ఆ రాయిని లేపుతుంది. ఇంకా పెద్దకాయ ఏమన్నా బయటికి వచ్చి చిన్నకాయకి మొత్తం పెద్దకాయ బయటకు వచ్చేసి చిన్నకాయకి ఏమో మొత్తం అన్కాన్షియస్ అయిపోయి కింద పడుతుంది అనమాట. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇట్లా కాదు, ఇప్పుడు ఈమె సడన్గా బయట తీసుకుపోతే ఈమెకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పెద్దకాయ ఏం చేస్తుంది, చిన్నకాయని ఇందాక గుహ ఉంది కదా, గుహలోకి తీసుకెళ్తుంది. గుహలోకి తీసుకెళ్ళి చెప్తుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇక్కడ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది కదా, ఆక్సిజన్ ట్యాంక్ నేను తీసుకొస్తాను, నువ్వు ఈయనే ఉండు, నువ్వు టెన్షన్ పడకు, ఇప్పుడు నువ్వు సడన్గా పైకి వెళ్తే మాత్రం నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఈయనే ఉండు అని చెప్పేసి ఆనే పెడుతుంది అనమాట. నేను ఆక్సిజన్ తీసుకొని వస్తానని చెప్పేసి ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడేమో ఏమైందంటే మొత్తం ముక్కు ఇదంతా ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇంకా ఈమె వెళ్ళే లోపల అంటే ఆక్సిజన్ కొంచెంసేపు ఉంటుంది కదా, చాంబర్ లాగా ఉంది కాబట్టి అదంతా విషయం లాగా మారుతుంది, ఆక్సిజన్ తక్కువైపోతుంది వాళ్ళకు. ఇంకా చిన్నకాయనేమో మొత్తం ఊపిరి ఆడక అది ఇది ఆడక అన్కాన్షియస్ నీళ్ళలో పడిపోతుంది. ఇంతలో పెద్దకాయ వస్తుంది అనమాట, స్పీడ్గా వచ్చి కిందనే ఆక్సిజన్ గుహలోకి వచ్చి ఆక్సిజన్ తీసుకొచ్చి ఆక్సిజన్ వదిలేస్తుంది. ఆక్సిజన్ వదిలి ఇంకా మొత్తం గుద్ది మొత్తం చేసి ఊపిరి అందించి సిపిఆర్ చేసి అన్ని చేసి చిన్నకాయని బతికిస్తుంది. ఇంక ఇద్దరు అమ్మాయి అనుకుని మళ్ళీ స్పీడ్గా పైకి వెళ్తారు. ఇంకా చిన్నకాయ ఆల్రెడీ అన్కాన్షియస్ ఉంటుంది, బట్ కొనగా ఉంటుంది.
ఇంకల్లా పెద్దకైనా ఈడ్చుకుంటూ వచ్చి పైకి వస్తారు. అంతే, స్టోరీ కథ. ఈ డైరెక్టర్ గారు ఏం చెప్పాలనుకున్నావు నాకు ఇంతవరకు అర్థం. దెబ్బ తగిలిందేమో రాళ్ళ కిందేమో పెద్దకాయ, కానీ చిన్నకాయకి మస్తు అయింది. ఎనీవే, ఇద్దరు ఎవరైనా ఇట్లాంటి అడ్వెంచర్కి వెళ్తే తెలిసిన వాళ్ళ దగ్గర బయట దగ్గరికి వెళ్తే బాగుంటుందని అర్థమవుతుంది నాకు. ఓన్లీ ఉన్నా కదా అని ఒక్కడినో ఉన్నారు కానీ నిద్రపోతే ఇలానే అవుతుంది. సో అదండి మూవీ. పర్లేదు, ఒకసారి చూడొచ్చు. సో అలాగే నా మూవీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కింద కామెంట్లో రాయండి. ఇంకేమన్నా సినిమా చెప్పాలన్నా సరే కింద కామెంట్ మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా మన వీడియోస్ చెక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్